నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో సచివాలయం నందు ఏర్పాటు చేసినటువంటి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు శ్రీ చిడి బాలరాజు, ఆర్డీఓ ఎంవి రమణ ఈ కార్యక్రమంలో మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని తెలియజేశారు. ఓటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతో ల్యాండ్ లైన్ రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రజల వద్ద నుండి ఆర్జీలు స్వీకరించడం జరిగింది. కార్యక్రమంలో కొయ్యలగూడెం మండల అధ్యక్షులు తోట రవి, పారెపల్లి నరేష్, పట్టణ అధ్యక్షులు మాదిపల్లి శ్రీనివాస్, జ్యేష్ఠ రామకృష్ణ, బీజేపీ నిర్మల కిషోర్, మండల ఉపాధ్యక్షులు అల్లం సతీరాజు, గ్రామ ప్రెసిడెంట్ రాఘవ, బొమ్మ గంటలయ్య గారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ మరియు రెవెన్యూ శాఖ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అన్ని పంచాయతీలకు సంబంధించి ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కనుక గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మీ సమస్యల్ని పరిష్కరించవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ఆ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ చట్టం ద్వారాగా ఒక జిల్లా పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అయోమయంలో పడి భయాందోళనకు గురయ్యే పరిస్థితి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే భూములు రీసర్వే పేరుతో రీసర్వే చేసి ఒకరి భూమికి ఒకరి ఆన్లైన్ చేసి ఒకరు ఉండేటువంటి భూమిలో వేరొకరు ఉండేటువంటి ఆన్లైన్ చేసి ఇలాగా అనేక అయోమయానికి గురి చేసింది వైసీపీ ప్రభుత్వం. అలాగే భూమిలో పాటే హద్దు రాళ్ల మీద కూడా ఫోటోలు వేసి పబ్లిసిటీ పిచ్చితో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే మనకి ఇచ్చేటువంటి పాస్ పుస్తకంలో కూడా ఇలాంటి ఫోటోలు వేసి ఆయన ప్రభుత్వం ఆయన మొత్తంతో ఉన్నటువంటి ఫోటోలు వేసి ఈరోజు ప్రభుత్వం 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి తగిన బుద్ధి చెప్పాలి. లేకపోతే మన భూములు మనకు ఉండవు, మన ఆస్తులు కూడా మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఒక భయాందోళనకు వెళ్ళిపోయి 2024లో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇవన్నీ కూడా మొట్టమొదటి అయిపోతాయి, మన సమస్యలన్నీ కూడా తీరుతాయి, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఒక మంచి నిర్ణయంతో ప్రజలందరూ కూడా ఏకదాటిపై ఈరోజు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఏదైతే మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఈరోజు సుమారు 160-170 రోజుల్లో మేము కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు ప్రతి నియోజకవర్గం, అలాగే ఏదైతే రోడ్లు పోలవరం నియోజకవర్గంలో సుమారు 20 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు ప్రతి గ్రామంలో పండగ వాతావరణంలో ఏర్పడే విధంగా ప్రతి సందులో కూడా సిసి రోడ్డు పోసే విధంగా రోజు ప్రణాళిక సిద్ధం చేసి 20 కోట్ల రూపాయలతో సిసి రోడ్లని పోయడం జరుగుతుంది. అలాగే ఆర్ఆర్బీ రోడ్లకు సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలతో ప్యాచ్ వర్క్లు స్టార్ట్ చేస్తాం. అలాగే మన నియోజకవర్గంలో ఎక్కడా కూడా మెయిన్ రోడ్లకు సంబంధించి రోడ్లు ఎక్కడ ఉండకూడదని పాత రోడ్లు తీసేసి కొత్త రోడ్లు వేసే విధంగా సుమారు 40 కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా అది జనవరి నెల నుంచి ఈ రోడ్లు పోసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాగా 160-170 రోజుల్లో మనం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం.
ఇలా ప్రజలందరూ కూడా కేవలం ఈరోజు ఒక నమ్మకంతో ఒక బాధ్యతతో మమ్మల్ని గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఆ బాధ్యతని మేము ఎక్కడ కూడా వమ్ము చేయకుండా మీకు ఏదైతే ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా మేము ప్రతి ఒక్క మా గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ నియోజకవర్గ నాయకులు కానీ ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కృషి చేస్తున్నారు. ఈరోజు ఎప్పుడూ చేయని విధంగా అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. ఈరోజు భూ సమస్యల గురించి ఆలోచిస్తే మన ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా భూ సమస్యలు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఈరోజు గత 5 విచ్ఛిన్నమైనటువంటి భూ తగాదాలు ఎన్నో, అలాంటి వాటిని మనం ఈ గ్రామ సభల ద్వారాగా మీరు కనుక అర్జీలు ఇచ్చినట్లయితే దాన్ని మన రెవెన్యూ శాఖ వారు క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకొని ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేసి ఆ సమస్యని త్వరితగతిన పరిష్కరించేలాగా చర్యలు చేపడతారు. అలాగే ఈరోజు అధికార యంత్రాంగం కానీ ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. సర్పంచ్గా ఇచ్చినటువంటి హామీ ఉందో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా తీసుకున్నటువంటి వెసులుబాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలతో ముందుకు వస్తుంది. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఇలాంటి